నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 5/8/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:23, తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:12, నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 11:23, యోగాలు ఇంద్రం ఉదయం 7:25 వరకు, కర్ణము విష్టి మధ్యాహ్నం 1:12 వరకు, కర్ణము భవ రాత్రి తెల్లవారుజాము 1:45 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుంచి 4:52 వరకు, గుళికాలం మధ్యాహ్నం 12:03 నుంచి 1:40 వరకు, యమగండం ఉదయం 8:50 నుంచి 10:27 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:03 వరకు, దుర్ముహూర్తం రాత్రి 10:56 నుంచి 11:41 వరకు, వర్జం రాత్రి 7:55 నుంచి 9:38 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆలోచనలలో అనుకోని అంతరాయాలు, చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కొంత ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆకస్మికమైన వాయిదాలకి, లేకపోతే అది ప్రయాణ సంబంధమైన విషయాల్లో కానీ, ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కానీ ఏదైనా సరే అది కొంత ఆకస్మికమైన చేంజెస్ అనేవి జరగడం వల్ల లాస్ట్ మినిట్ చేంజెస్తో కూడా కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. దాన్ని అధిగమించే విధంగా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకోవడం, అలాగే మీ పనులలో తొందరపాటుతనం లేకుండా జాగ్రత్తగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం, కాంపిటేటర్స్ని తక్కువ అంచనా వేయకుండా, అంటే నేను ఎలాగైనా చేయగలను అనుకునే అధిక ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు తొందరగా విద్యా సంబంధమైన విషయాల్లో కాంపిటేటర్స్ని తక్కువగా అనుకోవడం బట్టి కూడా ఇబ్బంది అనేది ఎదురవుతుంది కనుక అన్నీ చదువుకున్నవి జాగ్రత్తగా రాయడం, రాసింది 1-4 సార్లు వెరిఫై చేసుకోవడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు పెడితే సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ప్రియమైన వ్యక్తులతో, అంటే అటు జీవిత భాగస్వామితో కావచ్చు, ప్రియమైన వ్యక్తులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, మీకు వాగ్వాదాలకు లోను కాకుండా మీ అభిప్రాయాలు వారి అభిప్రాయాలు ఒకే రకంగా లేకపోవడం వల్ల, ఏకీభవించకపోవడం వల్ల కొంత అసంతృప్తి కావచ్చు, కొంత చికాకులకు లోను కావచ్చు. అలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. విద్యార్థులకి విద్య మించి డిస్ట్రాక్షన్స్ లేకుండా తగిన విధంగా దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. విద్య మీద కాన్సన్ట్రేషన్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. అలాగే దూర ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొంత అసంతృప్తి అనేది ఎదురయ్యే అవకాశం ఉంది. లేకపోతే అది మీరు ఆశించిన స్థాయిలో రావడం కూడా కొంతవరకు తక్కువగా ఉంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంఘంలో గుర్తింపు, గౌరవం, పేరు ప్రఖ్యాతులు పెరిగే విషయాలు అవన్నీ కూడా వ్యక్తుల యొక్క సహకారంతో అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా పెట్టిన పెట్టుబడుల విషయంలో కావచ్చు, శత్రురోగ రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అవి సామాన్య ఫలితాలు, అంటే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ వాతావరణంలో గృహ వాతావరణం కొంత అసంతృప్తికరమైన వాతావరణంలాగా ఏర్పడే అవకాశం ఉంది. ఎప్పుడైతే మీరు గృహానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం కృషి చేస్తారో, ఎక్కువ ధనాన్ని పెట్టుబడి పెట్టి దాంట్లో మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారో, అది మీరు ఆశించిన స్థాయిలో ఉండే విషయంలో కొంత తక్కువగా ఉండడం కూడా మీకు మానసిక అసంతృప్తి అనేది ఉంటుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆ గృహ సంబంధమైన విషయాల్లో ఎదురయ్యే చికాకులను అధిగమించడానికి చింతామణి గ్రంథస్థ శ్రీమన్ నగరనాయక చేయడం చాలా అవసరం. తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో గృహంలో స్త్రీల యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారిస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు మీద కొంత నియంత్రణ తగ్గుతుంది. వచ్చిన ఆలోచన పదే పదే రావడం, స్థిమితంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ రావడం,
అలాంటివి జరుగుతున్నా కూడా ముఖ్యంగా ఇదంతా కూడా సంతాన సంబంధమైన విషయాల మీద వారి యొక్క అభివృద్ధి కోసం వారి యొక్క ఓ పక్కన వృత్తి ఓ పక్కన సంతానం వీరి యొక్క రెండింటి మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం బట్టి అవి మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కొంత చికాకులు లాంటివి అది ఉన్నప్పటికీ వాటిని అధిగమించే విధంగా మీరు విల్ పవర్తో ముందుకు పెడతారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దాన్ని అధిగమించడానికి మీ ఆత్మవిశ్వాసంతో మీ ప్రణాళికలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఇవాళ సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల్లో విద్యా సంబంధించిన విషయాల్లో వాటి సంబంధించిన వాటి కొరకు ఖర్చులు అనేవి అధికం చేస్తారు. అది కూడా కుటుంబంలో మీ సంతానం యొక్క విద్య కొరకు కావచ్చు, వారి యొక్క లేకపోతే మీ కుటుంబ సభ్యుల కొరకు ఏదన్నా నూతన విషయాలు లేకపోతే కుటుంబ సభ్యుల కొరకు ఆర్థిక అంశాలు వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఈ రోజున ధనం అనేది ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు గృహానికి సంబంధించి ఏమైనా రావాల్సిన రెంట్లు లాంటివి ఏదైనా అలాంటి విషయాల కొరకు కూడా ఈ రోజున కొంత దృష్టి కేటాయించడం అవి సమయానికి అనుకూలంగా అనుకున్న టైంకి రాకపోవడం కూడా కొంత చికాకును కలిగిస్తాయి. కనుక అది తాత్కాలికమే అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆ చికాకును అధిగమించగలుగుతారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాలు అనుకూలంగా మీకు అందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క తోబుట్టువులు లేకపోతే ఆకస్మికంగా అందే ధనం వీటి విషయంలో ఈ రోజున ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, తోబుట్టువులకి సహకరించడానికి లేకపోతే వారికి ఏదైనా ఆర్థిక విషయాల్లో కానీ వారసత్వాస్తుల విషయంలో కానీ ఈ రోజున కొంత వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి కూడా ఆస్కారమైంది. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తిలో రావాల్సిన ఆదాయం విషయంలో వచ్చిన ధనాన్ని ఎలా మనం ఉపయోగిస్తాము అంటే ఆ ప్రణాళిక విషయంలో కొంత చికాకులు లాంటివి ఉండే అవకాశం ఉంది. అంటే అది ఏదైనా మీరు స్థిరాస్తులు పెట్టుబడుల మీద ఏదైనా డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో కానీ లేకపోతే ఏదైనా వ్యాపార వ్యవహారాలని వాటిని పెంచడానికి చేసే వాటి కొరకు కానీ వచ్చిన ధనాన్ని కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో కొంత చికాకు అనేది ఉంటుంది. అంటే కరెక్ట్ ప్లానింగ్ విషయంలో సమయానికి ఆ ధనం చేతికి రాకపోవడం వల్ల లేకపోతే మీరు ఎక్కడన్నా ఇద్దామనుకుని మీరు ఒప్పుకున్న ధనం సమయానికి లేకపోవడం వల్ల కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు అందవలసిన ధనాన్ని సమయానికి లేకపోవడం వల్ల కూడా కొంత అసంతృప్తి, దానివల్ల మాటల్లో ఇతరులతో ఇబ్బందులు, కొంత గౌరవం తగ్గే అవకాశం ఉండడం, దానివల్ల రుణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో చికాకులు, వ్యాపార వ్యవహారాల్లో చికాకులు లాంటివి ఉంటాయి. కనుక ముందు ప్రశాంతతతో దేనైనా అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంత తక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో చేద్దాం అనుకుని కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టినా మళ్ళీ ఆర్థిక సంబంధమైన విషయాలు సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల కూడా కొంత అసంతృప్తిలాగా, లేకపోతే మీకు సహకరిస్తాను అన్న మీ పెద్దలు కానీ మీ బంధువర్గం కానీ ముఖ్యంగా తండ్రితర బంధువులు కానీ సమయానికి మీకు ఇవ్వలేకపోవడమో లేకపోతే వారి ఆరోగ్యం కొరకు మీరు విశేషంగా కృషి చేయడము వాటి వల్ల కొంత ఆలోచనలు అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీకు అందవలసిన ప్రదేశం నుంచి అందకపోయినా మీ స్వశక్తితో మీ కృషితో మీరు పర్సనల్గా ఎక్కడైనా లోన్స్ తీసుకోవడమో లేకపోతే ఏదో రూపంలో మీకు ధనం ఇంకో చోటు నుంచి అడ్జస్ట్ అవ్వడం మొదలైనవి జరిగే అవకాశాలు, భూములు కన్స్ట్రక్షన్ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలమైన వాతావరణం లాంటిది ఎదురవడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికమైన ధనం అందింది ఖర్చు అవ్వడం, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలు, ఆ వృత్తి వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఆ వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు ప్రెషర్ అనేది రెస్పాన్సిబిలిటీ అనేది బాధ్యతలు అనేవి పెరగడం వల్ల రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం, సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కూడా లేకపోవడం వల్ల మానసిక శారీరక అనారోగ్య భావనలతో దానికి సంబంధించిన ఖర్చులతో కొంత అసంతృప్తి అనేది ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని ఎలాగోలా అధిగమించే ప్రయత్నాలు అనేవి మీ తెలివితేటలతో చేస్తూ ముందుకు పెడతారు. అంతేగాని ఉత్సాహం శక్తి అనేది మాత్రం తగ్గే అవకాశాలు లేవు. ఎలా ఉన్నా పనిని సాధించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మకర రాశి.
అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో భాగస్వామి యొక్క సహకారంతో ఎదురు చూసిన విషయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటుగా మీ దూర ప్రయాణాలకి మీరు ఏర్పరచుకున్న విషయాలలో, అంటే ఎక్కడన్నా దూరంగా ప్రయాణాలు చేద్దాము అనుకున్న విషయాల్లో జీవిత భాగస్వామితో కలిపి కావచ్చు, వ్యాపార విస్తరణ దూర ప్రదేశాల్లో చేద్దాం అనుకున్న విషయాల్లో కావచ్చు, అది సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఒకటి ఉంది. అలాగే మీరు కొంత అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు అనేవి ఒకటి చేయాలి. ముఖ్యంగా తండ్రి, పెద్దలు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మొదలైన వారితో మీకు విభేదాలు రాకుండా వారు ఏదన్నా మీకు చెప్పినా దాన్ని విని 1-2 సార్లు ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. కానీ షార్ప్గా వెంటనే రియాక్ట్ అయిపోవడం, లేకపోతే పెద్దలతో కొంత మాటలతో ఇబ్బందులు కలగడం మొదలైన వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా తల్లితో వీలైనంత ప్రశాంతంగా వ్యవహరించి పనుల విషయంలో ప్రశాంతంగా సాధించుకోవాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి వాళ్ళకి వృత్తి విషయంలో ముఖ్యంగా ప్రత్యర్థులు అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఎక్కడి నుంచైనా మీకు దానికి సంబంధించి ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీ కెరీర్కి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీరు ఎక్కడన్నా వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తిపరమైన విషయాల్లో ఏదైనా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడానికి మీరు చేసే వాటికి ఇంతకుముందు రాసిన పరీక్షలు కానీ, వాటికి సంబంధించి చేసిన ప్రయత్నాలు కానీ, వాటికి సంబంధించిన విషయాల్లో ఒక ఇన్విటేషన్ వచ్చే అవకాశము, ఆ వచ్చిన దాన్ని మీరు ఉపయోగించుకునే విషయంలో అక్కడ కొత్త వ్యక్తులతో కానీ, మీకు సహకరించే వ్యక్తులతో కానీ, లేకపోతే మీ తోబుట్టులు, మిత్రులు ఎవరైతే ఈ విషయంలో మీకు సహకరించి మిమ్మల్ని అక్కడ దాకా ఆ విషయంలో సహకరించారో వాళ్ళతో కానీ భేదాభిప్రాయాలకు లోను కాకుండా కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని, ముఖ్యంగా ఇంటర్వ్యూలు అలాంటి ప్రదేశాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ఆకస్మికమైన విరోధాలు, విభేదాలకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి ముఖ్యంగా వీళ్ళకి ఈ మీన రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఏదన్నా ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ప్రయత్నాలకి ఎక్కువ అధికం చేస్తారు. అలాగే మీ యొక్క పుణ్యబలం పెంచుకునే ప్రయత్నాలు, ఉపాసనా బలం పెంచుకునే ప్రయత్నాలు లాంటివి అధికం చేస్తారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు. ఇలా చేస్తున్న నేపథ్యంలో కొత్త వ్యక్తులు, మీడియేటర్స్, సోషల్ రిలేషన్స్, సోషల్ వ్యాపారంలో పరిచయం వ్యక్తులు మొదలైన వారితో వీలైనంతవరకు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ అనుకున్న పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడితే సమస్యాత్మకంగా లేకుండా సమస్యలను కూడా అధిగమించే శక్తి అనేది మీకు ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా అందరూ కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడంతో పాటుగా ఈ రోజున సమయము, ఆసక్తి, అవకాశము అన్నీ కూడా మీకు కుదిరినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు పఠించడం, అలాగే దానికి సంబంధించిన ప్రదేశాలు అంటే దేవాలయ సందర్శన చేయడం కూడా అవకాశం ఉన్నట్లయితే చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే దాంతోపాటుగా అమ్మవారి యొక్క ఆలయ సందర్శన కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే శ్రావణ మంగళవారం కూడా కాబట్టి తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్న రోజు కనుక అలా చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. కనుక అదైనా మీకు వీలైతే ఆ కార్యక్రమం చేయడం అనేది చాలా వరకు మంచిదే. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిది శ్రావణ మంగళవారం అవడం ఒకటి, రెండోది దాంతోపాటుగా ఇంకొకటి విషయం కూడా ఏంటంటే ఈ రోజున శ్రావణ పుత్రద ఏకాదశి. శ్రావణ పుత్రద ఏకాదశి అనేది మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రద ఏకాదశి అంటారు. జనరల్గా మనం తీసుకుంటే మనకి సంవత్సరంలో ప్రతి నెల 2 ఏకాదశులు, కృష్ణపక్షంలో శుక్లపక్షంలో రెండిట్లోనూ ఒక ఏకాదశి వస్తుంది. అలా తీసుకుంటూ పెడితే మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు, అందులో ఏదైనా అధిక మాసం కూడా వస్తే ఇంకో 2 ఏకాదశులు ఎక్స్ట్రా ఇలా వస్తాయి. ఇప్పుడు మనం ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క శుక్లపక్షంలో చెప్పుకోబోయేది శ్రావణ పుత్రద ఏకాదశి. దీనికి చాలా పేర్లతో అంటారు, కానీ ఈ పుత్రద ఏకాదశి అనే పేరులోనే పుత్రులకు సంబంధించిన ఏకాదశిగా కూడా దీన్ని మనం భావించవచ్చు.
అయితే దీనికి సంబంధించిన కథని కొంచెంసేపు క్లుప్తంగా తెలుసుకుందాము. అసలు శ్రావణపుత్ర ఏకాదశి సంబంధించిన విషయం. అలాగే ఈ రోజున మామూలుగా ఏకాదశి కనుక చాలామంది ఏకాదశి సంబంధించిన ఉపవాసాది కార్యక్రమాలు చేయడం, విష్ణు భక్తులందరూ కూడా అలాగే విష్ణుమూర్తి కొరకు ఉదయమే లేవడం, లేచిన తర్వాత కంటిన్యూషన్ వాడి యొక్క కార్యక్రమాలన్నీ చేసుకున్నాక విష్ణుమూర్తి యొక్క పూజాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళడం, ఉపవాసాది కార్యక్రమాలు చేసుకోవడం, రాత్రి ఉపవాసం తర్వాత కంటిన్యూషన్ ఈ యొక్క మర్నాడు ద్వాదశ పారణ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అది విధానం, అదంతా ఒక విధానం. కొందరు 24 ఏకాదశులు, కొంతమంది అలా కాకుండా ఎవరికి నచ్చిన విధంగా ఎవరి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు పెడతారు. ఇక్కడ మనం చెప్పేది కేవలం కథ విషయం మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ ఈ శ్రావణ పుత్రద ఏకాదశి విషయంలో మామూలుగానే ఏకాదశి చాలా చాలా విశిష్టమైంది, విష్ణుమూర్తికి ప్రియమైనది. ఏకాదశి కథ వేరు, శ్రావణపుత్రద ఏకాదశి కథ వేరు, రెండు కలిపే మామూలుగా చెప్పుకుంటాం. ఈ శ్రావణపుత్రద ఏకాదశికి సంబంధించిన వ్రతకథను ఈ యొక్క అర్జునుడికి మన కృష్ణుడు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇందులో విధానం ఏంటి అంటే, ఒకానొక మహిష్మతి అనే ఒక నగరం, మహా సామ్రాజ్యంలో మహిష్మాన్ అనే ఒక మహారాజు ఉండడం జరుగుతుందన్నమాట. ఆయన చాలా మంచి మహారాజు, ప్రజల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. వాళ్ళకి ఏ సమయానికి ఏం కావాలో అన్నీ కూడా వాళ్ళకి చూసుకుంటూ, వాళ్ళకి అన్ని రకాల విషయాల్లో సొంత కంటికి రెప్పలా కాపాడుతూ అందరూ కూడా ఆయన గురించి చాలా మంచిగా చెప్పుకుంటూ ఉంటారు. అంత మంచి మనిషి అనమాట. ఎవ్వరికి ఏ రకమైన సమస్యని కలగనీయకుండా కలిగిన సమస్యల్ని తను తీసివేస్తే ఇలా ఆయన చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ముందుకు పెడుతుంటే కానీ ఆయనకు ఉన్న చింత అంటే ఉన్న బాధల్లా ఏంటంటే ఆయనకి సంతానం లేకపోవడం వల్ల ఆయన ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు అనమాట. ఎప్పుడు ఆయన నేను ఎంత చక్కగా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తున్నాను, అందరినీ నేను చక్కగా ఆశ్రయించిన వారందరికీ కూడా మంచిగా వారిని చూసుకుంటాను, భగవంతుడిని ఆరాధిస్తాను, దాంతోపాటుగా చెయ్యని కార్యక్రమం లేదు, ఎవరిని నేను కష్టపెట్టలేదు, అందరినీ చక్కగా పూజిస్తాను, అయినా నాకు ఈ పరిస్థితి ఏంటి, సంతానం లేకపోవడం ఉంటే రోజులు గడిచే కొద్దీ ఆయన చాలా 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 బాధపడుతూ ఉంటాడనమాట. ఆయన రాజ్యంలో ఉండే మంత్రులు వాళ్ళందరూ కూడా ఆయన బాధ చూసి వాళ్ళు కూడా చాలా బాధపడతారు. ఈయన ఇంత మంచి మహారాజు మా అందరినీ సొంత బిడ్డల్లా పరిపాలిస్తాడు, అలాంటిది ఆయనకి ఇలాంటి ఇబ్బంది రావడం ఏంటి, ఆయనకి ఏదైనా మనం చేయగలిగిన సహాయ సహకారాలు ఏదైనా ఉన్నాయా అని వాళ్ళందరూ కూడా బాధపడి వాళ్ళందరూ ఎలాగైనా సరే ఒక రోజు ఈయన ఒక సభ నిర్వహించి మహారాజు వీళ్ళందరినీ పిలిచి ఈ యొక్క మంత్రిని అక్కడ ఉండే పెద్దలందరితోనూ కూడా మాట్లాడుతూ ఆయన బాధపడతాడనమాట. నేను ఎవరికి ఏమీ తక్కువ చేయలేదు, అన్ని విధాలా జాగ్రత్తగా చూశాను, సొంత బిడ్డల్లా ప్రజల్ని నేను పరిపాలించాను, ఎవరికి ఏ రకమైన కష్టం రానిలేదు, నేను ఎన్ని చట్టాలు ప్రవేశపెట్టినా కూడా అది మీ అందరిలో మార్పుల కొరకే చేశాను తప్ప ఎవరికి కష్టం కలిగించడానికి నేను చేయలేదు, అన్ని విధాలుగా నేను చూసుకుంటున్నా, నాకేంటి సమస్య నేను బాధపడుతున్నాను అని ఆయన బాధపడతాడు. సరే అని వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇలా కాదని చెప్పి వీళ్ళందరూ కూడా అంటే ముఖ్యులైన మా మంత్రి మరి కొంతమంది కలిసి ఏం చేస్తారంటే ఈయన బాధని చూడలేక సరే అని చెప్పి వాళ్ళు అలాగ అరణ్యంలోకి వెళ్ళి అలా ముందుకు వెళుతూ ఉంటారన్నమాట. ఎవరన్నా వ్యక్తుల్ని కలిసి సమస్యకి పరిష్కారం తెలుసుకుందాం చెప్పి వాళ్ళు పెడుతుండగా ఇలా వెళ్ళగా వాళ్ళకు హిమాలయ పర్వత అలా వెళ్ళగా వాళ్ళకి లోమశ మహర్షి ఆశ్రమం అనేది వస్తుంది. ఆ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్తే ఆయన వీళ్ళని చాలా చక్కగా ఆహ్వానించి మీరెవరో చాలా మంచి వ్యక్తుల్లో ఉన్నారు, ఏం బాబు ఎందుకు ఇలా వచ్చారు ఏంటి అంటే వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కరించి తన మనసులో సమస్యను చెప్తారనమాట. ఇలా మా మహారాజ్ చాలా మంచి వ్యక్తి, ఆయనకి సంతానం లేదు, ఆయనకి ఎందుకు ఇలా ఉంది, మీరు ఏదైనా సహకరించగలరా ఈ విషయంలో, మాకు ఏదైనా అడ్వైజ్ ఇచ్చాను అడిగితే ఆయన అతని మహారాజు యొక్క పూర్వజన్మని ఈయన తన యొక్క ఏం జరిగిందన్నది ఈయన దివ్య దృష్టితో చూసి తెలుసుకుంటాడనమాట లోమశ మహర్షి. దాంట్లో ఏంటంటే ఒకానొక సమయంలో ఆయన పూర్వజన్మలో ఆయన ఆ ప్రదేశం ఈ ప్రదేశం తిరుగుతూ ఒక ఏకాదశి జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి, ఆ ఏకాదశి సమయంలో ఈయన ఒక ప్రదేశానికి వచ్చి 2 రోజులు అప్పటికే ఉపవాసం ఉండి ఆ ఏకాదశి నాడు ఏం చేస్తాడంటే దాహంతో ఉన్న ఆ మహారాజు అక్కడ వాటర్ తాగడానికి అదే దాహార్తితో వచ్చిన వ్యక్తి మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ జలాశయం దగ్గర అప్పుడే పిల్లని కన్నా ఆవు కూడా మంచినీళ్ళు తాగడానికి వస్తుంది. దాన్ని అదిలించి ఈయన మంచినీళ్ళు తాగడం వల్ల తర్వాత కొంతకాలానికి ఈయన ఇదైన తర్వాత ఈ జన్మలో ఆయన అంత మంచిగా ఏకాదశులు అవన్నీ చేయడం బట్టి మహారాజుగా జన్మించాడు. అలా దాహంతో ఉండే ఆ జంతువుని విదిలించడం బట్టి ఆయనకి సంతానం అనేది లేకుండా ఇలా అయింది. కాబట్టి ఈ జన్మలో కనుక ఆయనకి ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి మీ పుణ్యాలని దారిపోసినట్లయితే ఆయనకి చక్కటి సంతానం కలుగుతుందన్నట్టు ఈ లోమశ మహర్షి వీళ్ళకి చెప్పడం జరుగుతుందన్నమాట. సరే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందపడి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుని తమ రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్ళి మహారాజు యొక్క ఆశీస్సులు తీసుకొని మహారాజు జరిగించి చెప్పి వీళ్ళందరూ కూడా ఏకాదశి నియమాలు పాటించి అదే ఆ రోజున ఆ ఏకాదశి నాడు తప్పకుండా వీళ్ళ యొక్క తమ పుణ్యాన్ని ద్వాదశి నాడు మహారాజుకి ఇవ్వడం వల్ల మహారాజుకి చక్కటి సంతానం, యోగ్యుడైన సంతానం కలుగుతుంది. అది శ్రావణ పుత్రద ఏకాదశి అంటారు. అంటే పుత్రుడు జన్మించడం వల్ల శ్రావణ మాసంలో
ఏకాదశి పాటించడం వల్ల అలా జరిగిందని దీని. కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వ్యక్తి ఎంత స్థాయికి ఎదుగుతున్నా కూడా, ఒక స్థాయికి రీచ్ అయినా కూడా పరిస్థితుల్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఇది చేయడం, వాళ్ళని తగ్గించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటివి చేయడం బట్టి వాళ్ళ యొక్క బాధ అనేది మనం మొయ్యాల్సి వస్తుంది. కనుక ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని ఆ రకంగా చేయకుండా ఉండాలి అన్నది ఒకటి. ఇందులో మనం ఎప్పుడైతే ఆవుని ఆయన అలా చేయడం వల్ల ఆ యొక్క భారం ఆయన మోస్తూ ఈ రకమైన ఇబ్బంది అనేది గురయ్యాడు కనుక ఆ పరిస్థితులు రాకుండా అందరినీ జాగ్రత్తగా చూడాలన్నది ఒకటి ఇందులో మనం తెలుసుకుంటాం. అలాగే ఏకాదశి నాడు తప్పకుండా ఈ విషయంలో పుత్రులు ఉన్నవాళ్ళు, లేకపోతే సంతానం కొరకు చూసేవాళ్ళు ఏకాదశి నియమానుసారంగా పాటిస్తూ ముందుకు వెళ్ళి కనుక చేసినట్లయితే తప్పనిసరిగా మంచి సంతానం అనేది కలుగుతుందని ఈ యొక్క శ్రావణ పుత్రుడ ఏకాదశి నాడు అందుకే దాని పుత్రుడ ఏకాదశి అనే పేరు వచ్చిందని మనం దీంట్లో చెప్తాం. అలాగే విష్ణుమూర్తి భక్తులందరూ కూడా తగిన విధంగా విష్ణుమూర్తి పూజలు, విష్ణు సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పెడతారు. కాబట్టి ఇది మనకి శ్రావణ పుత్రుడ ఏకాదశి యొక్క విశిష్టత. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.